అందరికీ నమస్కారం అండి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ శాంకరీదేవి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యానికి తీసుకువెళ్ళాలని భావిస్తాడు. కైలాసానికి వెళ్ళి బలవంతంగా పార్వతీదేవిని తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేస్తుంది. బలగర్భం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా ప్రార్థిస్తాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి అతనికి ప్రసన్నమై వరం కోరుకోమని అడుగుతుంది. తన రాజ్యంలో కొలువు తీరి తనను తన ప్రజలను రక్షిస్తూ ఉండమని వరాన్ని కోరతాడు రావణాసురుడు. పార్వతీదేవి, నువ్వు అనేక అకృత్యాలు చేస్తున్నావు. నేను నీకు వరాన్ని ప్రసాదించి నీ రాజ్యంలో ఉంటాను. నువ్వు ఎలాంటి అకృత్యాలు చేయనంత కాలము నీ రాజ్యంలో ఉంటాను. నువ్వు మళ్ళీ అకృత్యాలు చేసినట్లయితే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను. తరువాత నీకు కష్టాలు ప్రారంభమై నీ పాలన అంతమైపోతుంది అని పలుకుతుంది. అందుకు రావణాసురుడు అంగీకరించగా పార్వతీదేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధన అందుకోసాగింది. తరువాత కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చి అశోకవనంలో బంధిస్తాడు. తరువాత శాంకరీదేవి దర్శనానికి వెళ్ళిన రావణాసురుడితో సీతాదేవిని బంధించి, నువ్వు చాలా తప్పు చేశావు, ఆమెను నువ్వు వదిలిపెట్టు, లేకపోతే నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను అని పలుకుతుంది. శంకరీదేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయడు. దానితో ఆమె లంకను వదిలి వెళ్ళిపోసాగింది. ఆ సమయంలో మహర్షులు లంకను వదిలి వెళ్ళిన భూలోకం వదిలి వెళ్ళవద్దని ప్రార్థిస్తారు. అప్పుడు దేవి దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళిపోయి హిమాలయము, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోతుంది. అందువల్లనే మహర్షులు దీనిని బనశంకరి అని పిలిచారు. ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తుంటారు. అయితే శ్రీలంక దేశంలోని ట్రింకోమలి పట్టణంలో ఉన్న దేవీ ఆలయాన్ని ప్రథమ శక్తిపీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క కాలిగజ్జలు పడినట్లు చెప్పబడుతుంది. శ్రీ సతీ శాంకరీ దేవి త్రింకోమలి పురస్థిత ఉత్తమాంగ ప్రభా గౌరీ భక్త కామ ఫలప్రద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.